ఒకప్పుడు దేవుడి సన్నిధికి మనము భయముతో భక్తితో వచ్చేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే ప్రార్థన పూర్వకంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా వస్తున్నాము అని అంటే భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు. ఉద్యోగాలు వచ్చాయి అని లేవు అనుకున్న సమయంలో, ఉద్యోగాలు దొరకట్లేదు అనుకున్నటువంటి సమయంలో మనకు ఎలా ఉండేవాళ్ళం అంటే ఏడుస్తూ కదా, బాధపడుతూ వేదన పడుతూ ఒక ఉద్యోగం ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి జీవితం అంటే. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసరికల్లా దేవుడిని మర్చిపోయి, దేవుని సన్నిధిని మర్చిపోయి, మనం చూడండి ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నప్పుడైతే త్వరగా లేస్తాం, 5ంటికి 4ంటికి లేస్తాం. మనకు ఎంత బాగలేకపోయినా ఏం చేస్తామంటే త్వరగా లేచి ఎంత బాగలేకపోయినా వెళ్ళిపోతాం, డ్యూటీకి వెళ్ళిపోతాం, జాబ్స్కి వెళ్ళిపోతాం, పనులకు వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం చర్చ్కి ఎన్ని గంటలకు రావాలో మనం ఎన్ని గంటలకు వచ్చాము. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, క్రొత్త సంవత్సరంలోనైనా కనీసం మీరు భయభక్తులు కలిగినటువంటి వారుగాను, ప్రార్థన పరులుగాను, ఆత్మీయంగా దేవుని సన్నిధికి రావాలని, మీ డ్యూటీస్కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారో, ఎంత విలువ ఇస్తున్నారో, అలాగే దేవుని సన్నిధి కూడా మీరు విలువ ఇవ్వాలి అనేది దేవుని యొక్క సన్నిధిలో మీకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. See, God has given you the jobs, right? కదా, దేవుడు మీకు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఈ రోజున వాటన్నిటిని చూసుకుంటూ అట్ ద సేమ్ టైం దేవుడు కూడా అంతే విలువ మనము ఇచ్చే వారముగా ఉండాలి. అంతేగాని దేవుని నిర్లక్ష్యం చేస్తే ఆమె హల్లెలూయా నా నోటితో చెప్తే బాగుండదు. కానీ కాబట్టి అలా కాకుండా మనము జాగ్రత్తగా ఉండాలని మనం కొత్త సంవత్సరంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఒక రెజల్యూషన్, ఒక తీర్మానం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలని మనం చేస్తూ ఉంటున్నారు. హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నారు. మనతో పాటు హెచ్చరిక అనగా విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. కాబట్టి మనతో పాటు హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి